కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడంతో ఈ సెక్టార్ లో ఉన్న ప్రధాన కంపెనీలు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీలు తమ యాపుల్లో బైక్ ట్యాక్సీ అనే పేరును పూర్తిగా తొలగించాయి. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. బైక్ ట్యాక్సీలను నిషేధించిన వీటి సేవలను పూర్తిగా ఆపలేదు. బదులుగా ఒక కొత్త రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఉదాహరణకి ఊబర్ యాప్ లో ఇప్పుడు మోటార్ కొరియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అదే విధంగా ర్యాపిడో యాప్ లో బైక్ పార్సిల్ అని మారింది. ఈ పేర్లు విన్నప్పుడే తెలిసిపోతుంది కదా ఇవి సరుకులు రవాణా చేయడానికి ఉపయోగపడతాయని. కానీ ఇదే ట్విస్ట్ ఏమిటంటే కొంతమంది ప్రయాణికులు అయితే ఇవి పేర్లు మారినప్పటికీ అసలు సేవ మాత్రం అదే అని అంటున్నారు. అంటే నిజానికి పార్సిల్ పేరుతో బైక్ రైడ్స్ కొనసాగుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పేరు మార్చిన ఆట మాత్రం అదేనా అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే దీన్ని ఒక రకమైన బైపాస్ గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం నిషేధం విధించడంతో కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించకుండా మరోపక్క తమ సేవలను కొనసాగించేందుకు ఇలా పేర్లు మార్చి చురుకైన వ్యూహాన్ని పాటిస్తున్న వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే నిజంగా ఇవి పార్సిల్ సేవలేనా లేదా పేర్లు మార్చి బైక్ ట్యాక్సీలను కొనసాగించే ప్రయత్నమా? ప్రభుత్వ అధికారుల వైపు నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన రాకపోయినా ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. సరుకుల్లా ప్రయాణించడమా, రైడులా పార్సిల్ పంపడమా? ఈ బైకుల గమ్యం ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.